అయితే సార్ ఇప్పుడు మరి పాకిస్తాన్ ఏ ధైర్యం చూసుకొని మన మీద యుద్ధం దిగుతుందంటే లేదు మీరేమంటారు? ఏమంటుందంటే వానికి ధైర్యం ఏముందంటే హ్మ్. ఫైనల్‌గా నేను ఇది అటామిక్ బాంబ్స్ అది పడేస్తానే ఏదో అవ్ వానికి ఉంది ఆలోచన, పిచ్చి ఆలోచన. హ్మ్. గానీ అది కూడా చేయలేడు. ఎందుకంటే హ్మ్. నేను ఇందాక ఎయిర్ డిఫెన్స్ గురించి నేను మాట్లాడాను గదా! హ్మ్. 6 టైర్స్. అవును. మనది ఇప్పుడు మన లెవెల్‌లో ఇప్పుడు జరుగుతున్న కాల్పుల లోపల, వార్ లోపల మనము వార్ చెప్పొచ్చు ఆర్ కాన్ఫ్లిక్ట్ చెప్పొచ్చు. ఓకే. లో లెవెల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈస్ నాట్ ఎ వార్. హ్మ్. మనకు జరిగేది మన మిలిటరీ పార్లెన్స్‌లో లో లెవెల్ కాన్ఫ్లిక్ట్ అంటారు దీన్ని. ఓకే. హై లెవెల్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతుందంటే మొత్తము బార్డర్ లోపల ఆహ్, ఆర్టిల్లరీ ఫైరింగ్ మొదలైతుంది. తర్వాత ఈ మన దాన్నేమంటాం మిసైల్ ఫైరింగ్. అప్పుడు దానికి టోటల్ కాన్ఫ్లిక్ట్ అంటే హై లెవెల్ కాన్ఫ్లిక్ట్ అంటాం. దాన్ని నెక్స్ట్ డిక్లరేషన్ వార్ అంతే. ఓకే. అయితే ఇప్పుడు జరిగే ఎయిర్ డిఫెన్స్ లోపల వి ఆర్ యూజింగ్ ఓన్లీ వన్ సిస్టమే. ఓకే. 1 రింగ్ ఆఫ్ 6 సిస్టమ్స్. ఓకే. అంటే మన దగ్గర ఆప్షన్ ఇంకా 5 ఉన్నాయన్నమాట. ఓకే. దీన్ని ఓపెన్ చేయలేం మనం. హ్మ్. ఒకవేళ అతనికి పిచ్చిగా అటామిక్ బాంబ్ వేసాడనుకోండి, హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్లీ హ్మ్. ఉదాహరణకు చెప్తున్నాను నేను. హ్మ్. అది దాదాపు ఒక 500 కేజీస్ అనుకోండి ఆర్ ఒక టన్ను. హ్మ్. అయితే దాని విడ్త్ కూడా ఎక్కువుంటది. ఓకే. 8 ఫీట్ టు 10 ఫీట్ సమ్‌టైమ్ ఒక 5-10 మీటర్స్ ఉంటుందన్నమాట. హ్మ్. అయితే రడార్‌లో మనకు తెలిసిపోతది. ఈ చిన్న డ్రోన్స్ సైజ్ తక్కువుంటది. ఈ పెద్ద ఏదైతే వస్తుందో దాని సైజ్ ఎక్కువైతుంది. అప్పుడు మన రడార్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రడార్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రడార్స్‌లో ఇది పెద్ద ఏదో మిసైల్ వస్తుందని కనుగొంటామనమాట.